హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఇల్లు వచ్చేసి ఏళ్ళ నాటిది. పూర్వపు వస్తువులు, అప్పటి కాలంలో కట్టిన ఇల్లు కాబట్టి కట్టెల పొయ్యి, రుబ్బుకోవడానికి సురాయి, రోలు, రోకలి ఇలాంటి పురాతనమైన వస్తువులు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ అయితే నేను వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. బయట అయితే మా ఇల్లు మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం 2 గేట్స్ అయితే ఉంటాయి ఇల్లుకి వచ్చేసి. ఫ్రంట్ గేట్ దగ్గర అయితే వేరే ఫ్యామిలీ రెంట్కుంటారు. ఇంకా బ్యాక్ సైడ్ గేట్ దగ్గర అయితే మేమైతే ఉంటాము. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే బ్యాక్ సైడ్ గేట్ నుంచి. ఇంకా ఇక్కడ మేమైతే ఉంటాం. మా గేట్ దగ్గర వచ్చేసి చక్రం పూల చెట్టు, ఇలా గన్నేరు పూల చెట్టు అయితే ఉంటాయి రాగానే. ఇంకా ఇదే మా గేట్ వచ్చేసి బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మేము లోపలికి అయితే వెళ్తాము. ఇంకా మేము ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మేమైతే బ్యాక్ సైడ్ గేట్ నుంచే వస్తాము. ఇంకా అవతల సైడ్ ఉన్న వాళ్ళైతే ఫ్రంట్ గేట్ సైడ్ నుంచి అయితే వెళ్తారు. 2 గేట్లు అయితే ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి ఫ్రంట్ గేట్ నుంచి. ఇంకా మనం ఫ్రంట్ గేట్ ఓపెన్ చేయగానే మొత్తం ఇలా అయితే ఉంటుంది ఇల్లు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి వేరే ఫ్యామిలీ వాళ్ళు రెంట్కుంటారని చెప్పాను కదా, అదే ఇది. ఇక్కడ వచ్చేసి సపోటా పళ్ళ చెట్టు అయితే ఉంటుంది. ఇంకా సమ్మర్లో అయితే పండ్లు అయితే చాలా బాగా అవుతాయి. ఇంకా పండ్లు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పక్షులు, పిట్టలు, ఉడతలు వచ్చి మంచిగా తినేసి ఇష్టం వచ్చినట్టు కింద పడేసి వెళ్తూనే ఉంటాయి. ప్రజెంట్ అయితే వీళ్ళు ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. ఇంకా లోపల సైడ్ అయితే ఇల్లు అయితే మొత్తం ఇలా ఉంటుంది. ఇంకా గేట్ కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఆ గేట్ ఈ గేట్ అయితే ఇంకా సేమ్ అయితే ఉంటాయి. ఇంకా ట్యాప్ కనెక్షన్ అయితే ఉంది. ఇంకా వాటర్ అవి వస్తుంటాయి, ఒకరోజు తప్పించి ఒకరోజు అట్లా. ఇంకా అవి పట్టుకోవడానికి ఇక్కడ డ్రమ్ములు అవి అయితే పెట్టుకున్నారు వీళ్ళు. ఇంకా పైన వచ్చేసి ఇంకో రూమ్ కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళు లేరు కాబట్టి నేను పైన అయితే మొత్తం వీడియోలో చూపించలేదు, ఓన్లీ ఇక్కడ బయట నుంచి అయితే చూపిస్తున్నాను. ఇంకా బయట అయితే మొత్తం ఇట్లా ఉంటుంది. ఇంకా ముందు స్టెప్స్ అయితే ఉంటాయి 2 కూర్చోడానికి. చాలా బాగుంటుంది బయట నుంచి ఇల్లు వచ్చేసి చూడడానికి. ఇంకా స్ట్రైట్గా ఇది కనిపిస్తుంది కదా ఇల్లు, ఇంకా అక్కడే మేము ఉండేది. ఇంకా వీళ్ళైతే ఇక్కడ పక్కన చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి కొన్ని పూల మొక్కలు, గోరింటాకు మొక్కలు, కరివేపాకు మొక్కలు ఇవన్నీ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి వాటర్ సంపు అయితే ఉంటుంది. ఇంకా దాంట్లో నీళ్ళు అయితే వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ట్రా వాటర్ అంతా మొత్తం దాంట్లోనే ఉంటాయి. ఇంకా మాకు అప్పుడప్పుడు ట్యాప్ అది రానప్పుడు ఇంకా దీంట్లోకి వెళ్ళి వాటర్ అయితే తీసుకుంటాం మేము. ఇది వచ్చేసి అప్పటి కాలంలో కట్టించింది. ఇంకా వాటర్ అది రానప్పుడు అయితే మాకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మా ఇల్లు అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఇదే మా ఇల్లు వచ్చేసి. ఇంకా బయట అయితే ఇలా ముగ్గులన్నీ వేసుకున్నాము. ఇంకా లోపలికి అయితే రాగానే ఇల్లు అయితే ఇలా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్లో 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి అప్పట్లో కట్టించిన ఇల్లు కాబట్టి ఇంకా మనకి లోపల అయితే మొత్తం 8 స్తంభాలు అయితే ఉంటాయి. పైన అయితే మంచిగా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి వీడియోలో. ఇంకా అక్కడ పైన వచ్చేసి మేము దోమలు అవి రాకుండా చిన్నగా నెట్టులాగా అయితే వేసుకున్నాం పైన. ఇంకా చూడ్డానికి అయితే వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి దోమలు అవి రాకుండా పైన అయితే ఇలా నెట్టులాగా అయితే వేసుకున్నాము.
అండ్ పైన ఇట్లా వర్షం అది వచ్చినప్పుడు వాటర్ అంతా ఇట్లా ఈ పైపు గుండా అయితే కిందికి వచ్చేస్తాయి, మొత్తం అయితే పడకుండా. ఇంకా లోపటి నుంచి అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా పక్కన ఇలా లెఫ్ట్ సైడ్ అయితే ఇలా చిన్నగా కిటికీ అయితే ఉంటుంది. ఇంట్లో వచ్చేసి కిటికీలు అయితే చాలానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక అల్మార్ అయితే ఉంటుంది. నేనైతే ఈ అల్మార్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మేము ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్కి సంబంధించిన లిక్విడ్లు అలాంటివన్నీ ఇక్కడే పెట్టుకుంటాము. కింద వచ్చేసి ముగ్గు డబ్బాలు, వార్నిష్ డబ్బాలు అలాంటివన్నీ ఇక్కడే సెట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మా తమ్ముని వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళ కీచెన్స్, హెల్మెట్లు అవి అయితే ఇక్కడ పెట్టుకుంటారు. ఇంకా లోపలంతా కూడా ఇట్లా తంబాలతో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం భవంతి. ఇక్కడ ఫొటోస్ అవి దిగడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అంతా కూడా. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మా వాషింగ్ మిషన్. ఇక్కడ వచ్చేసి మేము ఒక ట్యాప్ కనెక్షన్ అయితే పెట్టుకొని వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తాము. కానీ దీనికోసం అయితే సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను వాషింగ్ మిషన్ది. ఇంకా ఇక్కడ చిన్నగా ఒక స్విచ్ బోర్డు కూడా పెట్టాము వాషింగ్ మిషన్ కోసం అని. ఇంకా లోపల వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. అది నేను తర్వాత క్లిక్లో అయితే చూపిస్తాను. ఇంకా కింద వచ్చేసి ఫ్లోర్ అంతా కూడా ఇలా సిమెంట్తోనే ఇట్లా డిజైన్ లాగా అయితే స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కూలరు. మేము డిష్ వాషర్ది కాటన్ అది ఉంటే ఇంకా దాని మీద అయితే వేసాము. ఇక్కడ కూడా ఇంకో కిటికీ అయితే ఉంటుంది, అదైతే క్లోజ్ అయితే చేసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా తాతయ్య ఫోటో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మేము ఉండే రూము. మా భార్గవరం అయితే పడుకున్నాడు లోపలైతే. ఇంకా వాడు పడుకున్నాకే నాకు వీడియో తీయడానికి అయితే టైం దొరికింది. ఇంకా లోపల హాల్ అంతా కూడా మాకు ఇట్లనే ఉంటుంది. ఇంకా స్ట్రేట్గా అయితే ఇలా 2 సోఫాలు అయితే ఉంటాయి. ఇంకా హాల్లో వచ్చేసి పైన అంతా కూడా ఇట్లనే ఉంటుంది మొత్తము. ఇంకా కలర్ అయితే బాగా అనిపిస్తుంది, కలర్ కాంబినేషన్ గ్రీన్ రెడ్ అయితే. ఇంకా ఇక్కడైతే ఒక చిన్న కిటికీ అయితే ఉంటుంది. ఆ కిటికీ దగ్గర మా భార్గవరం చెప్పులు అయితే పెట్టుకున్నాడు. ఇది వచ్చేసి మా భార్గవరంది చిన్నప్పటిది ఉయ్యాల. నేను ఉయ్యాల వేసినప్పటికి కూడా ఒక వీడియో అయితే తీసి పెట్టాను, షార్ట్ వీడియోలో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా ఉయ్యాలలో వచ్చేసి మేము మా భార్గవరంని చిన్నప్పటివి బొమ్మలు, వస్తువులు అయితే అన్నీ దాంట్లోనే పెట్టేసాము. ఇక్కడ వచ్చేసి ఒక స్టాండ్ లాగా అయితే పెట్టుకున్నాము. ఇంకా రాధాకృష్ణుల బొమ్మ అయితే పెట్టుకున్నాము స్ట్రైట్గా. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా వెంకటేశ్వర స్వామిది బుక్ అట్లా ఉంటే ఇట్లా చిన్నగా అరేంజ్ అయితే చేసుకున్నాము. చూడ్డానికి అయితే కొంచెం బాగా అనిపిస్తుంది ఇది. ఇంకా పైన వచ్చేసి చిన్నగా వెంకటేశ్వర స్వామిది ఫ్రేమ్ అయితే ఉంది. ఇంకా పైన బోర్డు మీద అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఇంకా హ్యాంగర్లు అయితే ఇంకా ఇక్కడైతే చాలానే ఉంటాయి. ఇంకా అక్కడ మా వాళ్ళైతే కొన్ని బట్టలు అవి వేసుకున్నారు. ఇంకా స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇంకో అల్మారా, దాంట్లో మా వాళ్ళ బట్టలు అయితే ఉంటాయి. ఇంకా పైన మా అన్న వాళ్ళ బట్టలు ఉంటాయి, కింద వచ్చేసి అమ్మ వాళ్ళ బట్టలు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకో అల్మారా. ఇంకా ఇందులో వచ్చేసి నాన్న ఉంటాయి బట్టలన్నీ కూడా. పైన బుక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకుంటారు. ఈ ఫోటో వచ్చేసి మా నరోత్తంది, అంటే మా తమ్ముడు చిన్నప్పుడు ఉంటే ఇట్లా ఫ్రేమ్ అది కట్టించుకొని ఇలా హాల్లో అయితే పెట్టుకున్నాము గుర్తుగా. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న సెల్ఫ్ అవి ఉంటే బట్టలు అవి పెట్టుకున్నాము. ఇంకా ఇల్లు వచ్చేసి పైన అంతా కూడా ఇట్లనే ఉంటుంది. ఈ బండి వచ్చేసి మా భార్గవరంది. మా ఇంటి పక్కన ఇంటి దగ్గరే ఇంకా నాని సినిమా ఉంది కదా, ఎంసీఏ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. తర్వాత వకీల్ సాబ్లో అంజలి సీన్ ఉంటుంది కదా, విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చేది. ఇంకా ఆ సీన్ కూడా మా ఇంటి ముందు ఉన్న ఇంటి దగ్గర అయితే జరిగింది. ఇంకా మా ఇల్లు కూడా చాలాసార్లు అయితే మూవీస్కి, సీరియల్స్కి అయితే వచ్చి అడిగేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మా అన్న వాళ్ళ రూమ్ అయితే చూపిస్తాను.
ఇక్కడ వచ్చేసి మా అన్న తమ్ముడు అయితే ఉంటారు ఇక్కడే. ఇంకా వాళ్ళకు సంబంధించిన బుక్స్ అట్లాంటివన్నీ ఇంకా ఇదే రూమ్లో అయితే సెట్ చేసి పెట్టుకుంటారు. ఇంకా కింద వచ్చేసి మా అన్న వాళ్ళ ల్యాప్టాప్ అవన్నీ పెట్టుకున్నారు. కిటికీకి అయితే ఇలా నెట్ అయితే పెట్టించాము. దోమలు అట్లా వస్తుంటాయి, ఈవినింగ్ అయితే ఎక్కువనే ఉంటాయి దోమలు అయితే. ఇంకా ఈవినింగ్ అట్లా 4 అయిందంటే ఇంకా అన్ని డోర్స్ కిటికీలు అయితే అన్నీ మూసేస్తాము. ఇప్పుడు వచ్చేసి మా రూమ్ అయితే చూపిస్తాను. మా రూమ్ అయితే లోపలికి రాగానే ఇట్లా ఉంటుంది. పైన అంతా కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది అన్ని రూమ్స్కి. లోపలైతే సెల్ఫ్లు అయితే చాలా తక్కువ ఉంటాయి. ఈ ఇల్లు మొత్తం అంతే, సెల్ఫ్లు అయితే ఎక్కువగా ఉండవు. ఇది వచ్చేసి మా మంచం. ఇంకా లోపలైతే స్ట్రైట్గా 2 సెల్ఫ్లు అయితే ఉంటాయి. ఇంకా ఒక దాంట్లో అయితే నేను మా భార్గవరామి మందులు అట్లాంటివి ఉంటే సెట్ చేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి మా భార్గవరం బొమ్మ, క్యూట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి సైడ్లో అయితే బీరువా అయితే ఇలా పెట్టుకున్నాము. ఇంకా సెల్ఫ్లు అవి తక్కువ ఉండడం వల్ల హ్యాంగర్స్ బాగా పెట్టారు. ఇంకా బట్టలు ఎక్కువగా హ్యాంగర్స్కే ఉంటాయి. ఇంకా సెల్ఫ్లలో అయితే ఇంకా కొన్ని బట్టలే పడతాయి, చిన్నగా ఉంటాయి. ఇంకా మా ఓడైతే పడుకున్నాడు. ఇంకా మా భార్గవరం బట్టలని ఇలా ఒక సెల్ఫ్లో అయితే సెట్ చేసి పెట్టాను. కొన్ని వచ్చేసి వాడి బట్టలు వచ్చేసి ఇలా బాస్కెట్లో అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని మిగతా ఉంటే ఇంకా సైడ్లో అయితే ఇట్లా పెట్టాను. ఇంకా మా భార్గవరం అయితే పక్కన చైర్ ఉంటే ఆ చైర్ని వేసుకొని మరి పైకెక్కి బట్టలని కింద పడేస్తూనే ఉంటాడు. నేను ఎంత సదిరినా కూడా వాడు మళ్ళీ పైన తీసి కిందకి పైకి కిందకి వేస్తూనే ఉంటాడు. ఇంకా బట్టలు అయితే ఇంక అట్లనే ఉండిపోతాయి. ఇది వచ్చేసి మా భార్గవరం పుట్టినప్పుడు దీంట్లోనే బ్యాగ్ దీంట్లోనే పెట్టుకొని వచ్చాము. ఇంకా ఇది వచ్చేసి ఇంకో కిటికీ ఉంటే దాన్ని మూసేసి ఇలా సెల్ఫ్ లాగా అయితే వాడుతున్నాము. ఇంకా దీంట్లో నాకు సంబంధించిన బ్యాంగిల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మొత్తం ఇక్కడైతే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకో అల్మార్ అయితే ఉంది, చిన్నగా ఉంటుంది ప్లేస్ కూడా. ఇంకా దీంట్లోనే నా బట్టలన్నీ ఇట్లా సెట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నేను ఇంతకుముందు స్కూల్లో అయితే వర్క్ చేసేదాన్ని. అప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ రోజు అయితే నాకు ఇంకా బెస్ట్ టీచర్ అనేసి నాకు చిన్న ఒక గిఫ్ట్ లాగా అయితే ఇచ్చారు. ఇంకా అది వచ్చేసి నేను గుర్తుగా అయితే ఉంచుకున్నాను. మంచంలో అయితే ఏం పడుకోము, కిందే పడుకుంటాము. ఇంకా మా చిన్నోడు మళ్ళీ కింద పడతాడనేసి ఇంకా అట్లనే అలవాటు అయితే చేసుకున్నాము. మా భార్గవరం అయితే ఇంకా బ్యాట్ పక్కనే పెట్టుకొని మరీ పడుకున్నాడు. ఇంకా బయటికి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ఇంకో రూమ్ అయితే ఉంటుంది. ఇంకా ఆ రూమ్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి కింద వచ్చేసి మొత్తం బండలు అయితే డిఫరెంట్ ఉంటాయి. హాల్లో మాత్రమే అట్లా సెట్ చేసి పెట్టారు బండలు. ఇంకా మిగతా అన్ని రూమ్లలో సేమ్ ఇట్లనే ఉంటాయి బండలన్నీ కింద. ఇంకా లోపల రూమ్ అయితే ఇట్లా ఉంటుంది మొత్తము. ఇంకా ఇంకో లోపల అయితే ఇంకో రూమ్ ఉంటుంది, అది వచ్చేసి దేవుని రూమ్ అనమాట. నేను దేవుని రూమ్ అయితే సపరేట్గా ఒక క్లిప్ అయితే తీసి నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే షార్ట్ వీడియోలో కానీ అప్లోడ్ చేస్తాను. ఇంకా ప్రజెంట్ అయితే ఓన్లీ ఇట్లా బయట నుంచి అయితే తీసి చూపిస్తాను.
ఇక్కడ వచ్చేసి ఒక దివన్ కట్ అయితే ఉంది. ఇంకా దానిపైన మా బెడ్షీట్స్ అట్లాంటివన్నీ అరేంజ్ చేసుకున్నాము. ఇంకా ఈ బ్యాగ్ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి. ప్రజెంట్ అయితే ఆ దివన్ కట్ మీద అయితే ఎవరు పడుకోవట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ అందరం కిందే పడుకుంటాము. ఇంకా అన్ని సెల్ఫ్లు ఇట్లనే ఉంటాయి, అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి. పెద్ద సెల్ఫ్లు అయితే ఎక్కడో ఒక దగ్గర అయితే కనిపిస్తాయి. ఇంకా ఈ చిన్న చిన్న దాంట్లో ఇంకేదైనా సామాన్ ఇంట్లో ఉంటే ఇట్లా అన్నీ అరేంజ్ అయితే చేసుకున్నాము. మా భార్గవరామ్ ఏదో మాట్లాడతాడంట, కొంచెం వినండి. పాపాను, బాబాను, బాబా, మామాను, మామా, తాత, మామా, తాత. తాత. ఇంకా ఇంకా ఇక్కడ నుంచి కూడా ఒక కిటికీ అయితే పెట్టారు. ఇంకా ఏమన్నా వస్తువులు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకున్నాము కొన్ని. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ఇట్లా మళ్ళీ ఒక హ్యాంగర్ ఉంటే మా నాన్నవి బట్టలన్నీ అట్లా హ్యాంగర్కి అయితే పెట్టుకుంటాడు. ఇది వచ్చేసి ఇంకో రూము, అదైతే ప్రజెంట్ మేమేమి అంత యూజ్ చేయట్లేదు, అందుకే అది లాక్ వేసి పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి అయితే ఇంకో రూమ్ అయితే ఉంటుంది, చూపిస్తాను. మీకు ఇక్కడ స్ట్రైట్గా ఒక డోర్ అయితే కనిపిస్తుంది కదా, మేము అక్కడే స్నానాలు అయితే చేసుకుంటాము. ఇవన్నీ ఒకప్పుడు కాలంలో కట్టించినాయి కాబట్టి మొత్తం సిస్టమ్ అయితే ఇట్లనే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ట్యాప్ ఉంటే ఇది ఒకటి పైన కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసి బట్టలు అవన్నీ ఉతుక్కోవడానికి అప్పట్లో కట్టించిందనమాట. ఇంకా బట్టలన్నీ ఇట్లా నించొని వాష్ అయితే చేసుకోవాలి. ట్యాప్స్ మేము వచ్చే ముందు కూడా ఉండే కానీ కొంచెం రిపేర్ అయితే ఉండే, మళ్ళీ వచ్చాక అన్ని రిపేర్ అయితే చేసుకొని యూస్ అయితే చేసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం పైనంతా కూడా ఇట్లనే ఉంటుంది. ఇది వచ్చేసి మా భార్గవరామ్ కోసం కొన్న చైరు. మా భార్గవరామ్ని డాక్టర్ గెటప్ వేసినప్పుడు ఆ చైర్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా లెఫ్ట్ సైడ్లో మీకు మిషన్ కనిపించింది కదా, అది వచ్చేసి ఇప్పుడు మిషన్ అయితే ఏం కుట్టట్లేదు, ప్రజెంట్ అయితే అది అట్లా ఉంది. అప్పుడప్పుడు బట్టలు అట్లా కుట్లా తీసుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మా భార్గవరామ్ది వాకరు. ఇక్కడ వచ్చేసి పైప్ అవన్నీ ఇట్లా పెట్టుకున్నాము. బయట వాటర్ అవి తీసుకున్నప్పుడు ఇంకా పైప్ నుంచి మేము బయట మొక్కలకు అట్లా వాటర్ అయితే పట్టుకుంటాము. ఇంకా ఇదే ఇసురాయి అని చెప్పాను కదా, ఇదే. ఇంకా అప్పుడైతే ఇంకా దీంట్లోనే వాళ్ళ గింజలు అన్నేసి ఇసురుకునే వాళ్ళు. ఇవన్నీ అప్పటి కాలంలో కట్టించినాయి కదా, చాలా బాగా అనిపిస్తాయి చూడడానికి. ఇక్కడ వచ్చేసి ఒక స్టాండ్ లాగా అయితే పెట్టుకొని పైన మా ఆయిల్ బాటిల్స్, పౌడర్లు, క్రీమ్లు అయితే ఇక్కడ పెట్టుకున్నాము. ముందన్నీ ఇక్కడ ఒక సెల్ఫ్ ఉంటుంది కింద, ఇదే అది. ఇక్కడ అన్నీ పెట్టుకునే వాళ్ళము, కానీ మా భార్గవరామ్ వచ్చేసి అన్నీ తీసేసి కింద పడేస్తున్నాడు. అప్పటి నుంచి అన్నీ మళ్ళీ పైన అట్లా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి అద్దము. ఇక్కడ వచ్చేసి కరెంట్ బిల్లు, వాటర్ బిల్స్ ఏమన్నా ఉంటే దీనికైతే ఇట్లా తగిలిస్తాము. ఇంకా వెంటనే దొరుకుతాయి అన్నమాట అట్లా చేయడం వల్ల. ఇంకా పైనంతా కూడా ఇట్లనే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే కిచెన్ రూమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మా కిచెన్ చూపిస్తాను రండి. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే మొత్తం రూమ్ అంతా కూడా ఇంకా ఇట్లనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక చిన్నగా మంచం అయితే వేసుకున్నాము, అప్పుడప్పుడు అట్లా జస్ట్ ఇట్లా రిలాక్స్ అవ్వడానికి. ఇంకా పైన వచ్చేసి చిన్నగా యాంగర్ లాగా ఉంటే ఇంకా కిచెన్స్ అట్లా వేసుకుంటాము సైడ్లో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా క్లాక్ అయితే పెట్టించాము చిన్నది. కింద వచ్చేసి చిన్న సెల్ఫ్ లాగా అయితే ఉంటుంది అల్మారా. ఇంకా దీనికైతే ఇట్లా నెట్టు లాగా ఉండడం వల్ల మేము లోపల మా కూరగాయలు కానీ పండ్లు కానీ అన్నీ అయితే ఇక్కడే పెట్టుకుంటాము.
ఇక్కడ వచ్చేసి మోటార్ అయితే ఫిట్ చేయించుకున్నాము. ఇంకా మేము వచ్చాక ట్యాప్ అయితే సపరేట్ కనెక్షన్ అయితే ఇచ్చాము. ఇంకా ఇది వచ్చేసి సపరేట్ బ్యాగ్ లాగా ఉంటే మేము దాంట్లో ఒకటి కాటన్ అయితే పెట్టేసి ఇంకా మెత్తలా అయితే యూజ్ చేస్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి గిన్నెల స్టాండ్. దీంట్లో గిన్నెలన్నీ మా డిష్ వాషర్లోనే ఉంటాయి ఆల్మోస్ట్. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఉల్లిగడ్డలు అట్లాంటివి ఏమైనా ఉంటే దీంట్లో పెట్టుకుంటాము. ఇంకా సెల్ఫ్లు అయితే ఇంకా చాలానే తక్కువ ఉంటాయి కిచెన్ రూమ్లో కూడా. పైన వచ్చేసి పైన ఒకటి కింద ఒకటి ఉంటే ఇట్లా మాకు సంబంధించిన పైన అన్ని ఇంకా బోగన్లు అట్లాంటివన్నీ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి సిలిండర్ కట్ట. మేము స్టవ్ అయితే దీనిపైన పెట్టకుండా పక్కన సపరేట్ టేబుల్ వేసి దానిపైన అయితే పెట్టుకున్నాము. ఇంకా దీన్ని మామూలుగా ఇక వంట అది వండిన తర్వాత వడ్డించుకోవడానికి అవన్నీ బొగన్లు దించుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న చిన్న బాటిల్స్ బాక్స్లు అట్లాంటివన్నీ పెట్టుకున్నాము. ఇంక ఇక్కడే మేము వంట అయితే చేసుకుంటాము. టేబుల్ వేసి దానిపైన ఇలా స్టవ్ అయితే పెట్టుకొని వండుకుంటాము. ఇంకా ఇది వచ్చేసి అప్పటి కాలంలో కట్టించిన పొయ్యి. అదైతే మేము ఏం యూజ్ చేయట్లేదు. ఇంకా పైన అయితే ఇట్లా మొత్తం అప్పుడు వండుకున్నప్పుడు పొగ అయితే వస్తుంది కదా, ఆ పొగ అంతా వెళ్ళడానికి ఇట్లయితే వాళ్ళు కట్టించారు. ఇంకా అప్పటి కాలం అయితే మొత్తం వంట అంతా పొయ్యిల మీదే చేసేవాళ్ళు కదా. ఇంకా రొట్టెలు అన్నీ చేసుకున్నప్పుడు పొగ వస్తుండే కదా, దానికోసం అట్లయితే కట్టించారు. ఇది వచ్చేసి మా డిష్ వాషరు. నేను డిష్ వాషర్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియోలో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇక్కడ కిటికీ ఉంటే దాన్ని ఇట్లా క్లోజ్ చేసుకొని ఇంకా చిన్నగా సెల్ఫ్ లాగా వాడతాము. ఇక్కడ సబ్బులు అట్లాంటివి ఏమన్నా ఉంటే అక్కడే పెట్టుకుంటాము అన్నీ కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి రోల్ ఉంటుంది చూడండి. ఇది కూడా అప్పటి కాలంలో యూజ్ చేసేవాళ్ళు ఇదంతా. ఇంకా అప్పుడు మిక్సీలు అట్లాంటివి ఉండేవి కాదు కదా. ఇంకా ఏమున్నా అన్నీ దీంట్లోనే రుబ్బుకునేవాళ్ళు. ఇక్కడ నుంచి ఇంకో రూమ్ అయితే ఉంటుంది. ఇంకా రూమ్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ రూమ్ అయితే మేము ఎక్కువగా ఏమి యూజ్ చేయము. ఇక్కడ వచ్చేసి కొన్ని దేవుని ఫోటోలు ఉంటే మేము పూజ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాము. ఇంకా మిగతా మావి బియ్యం సంచులు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అన్నీ ఇక్కడైతే పెడతాము. ఇక్కడ వచ్చేసి చిన్న ఆవు బొమ్మ అయితే పెట్టుకున్నాము. ఇంకా చాలా మంచిది అంటారు కదా ఇంట్లో ఆవు బొమ్మ అయితే ఉంటే. ఇంకా పెట్టుకొని దానికి మంచిగా కుంకుమ పసుపు అయితే రాసి ఇంకా మంచిగా ఒక సెల్ఫ్లో అయితే పెట్టించాము దాన్ని. ఇంకా రైస్ కుక్కర్ అయితే ఇక్కడే పెట్టుకుంటాము, ఈ రూమ్లోనే. ఇంకా బయట కిచెన్ రూమ్లో పెడితే మా చిన్నోడు వస్తాడని ఇంకా ఈ రూమ్లో పెట్టి వంట వండిన తర్వాత రూమ్ అయితే ఓపెన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇంకో అల్మారా అయితే ఉంది. దాంట్లో ఇంకా ఏదో వస్తువులు ఉంటే పెట్టించాము అంతే, పెద్దగా ఏం యూజ్ చేయట్లేదు ఇక్కడ. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు చిన్నగా గుంతల్లా కనిపిస్తున్నాయి కదా, అప్పట్లో అయితే ఇలా వాటర్ అవి కడవలు దించుకోవడానికి అయితే ఇట్లా పెట్టించేవాళ్ళు అనమాట. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా బయట రాగానే ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ బ్యాగ్ ఇది వచ్చేసి మాకు ట్యాప్ కొంచెం ప్రాబ్లం ఉంటే చేపియడానికి వచ్చారు, వాళ్ళదే ఇది. ఇక్కడ వచ్చేసి తులసమ్మని అయితే పెట్టుకున్నాము. ఈ ద్వీపం గురించి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, మీషోలో బుక్ చేశానని. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. బకెట్లో కొన్ని వాటర్ ఫిల్ చేసి గింజలు అయితే వేసాము. ఇట్లే పక్షులు అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు తింటాయనేసి అట్లా పెట్టాము ఇక్కడ. ఇది వచ్చేసి అప్పటి కాలంలో కట్టించిన హౌస్. అప్పట్లో వాటర్ అయితే ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు.
ప్రజెంట్ అయితే మేము దాంట్లో వాటర్ అయితే ఏం ఫిల్ చేయట్లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని మా పూల మొక్కలు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి గులాబీ పూల మొక్కలు, మందారాలు, కనకాంబరాలు ఇలా అన్ని పూలు అయితే పెట్టుకున్నాము. ఇంకా చామంతి పూలు కూడా అవుతాయి అప్పుడప్పుడు. నేను కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను మా పూల గురించి. ఇంకా ఇది వచ్చేసి తమలపాకు మంచిగా అయితే పెరిగింది. ఇక్కడ వచ్చేసి మందారం చెట్టు అయితే ఉంటుంది. ఇంకా డైలీ పువ్వులు అయితే ఉంటాయి. మార్నింగ్ పూజలోకి అట్లా వాడతాం కదా, ఇంకా మధ్యాహ్నం వరకు ఏమీ మిగలవు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచిగా పువ్వులు అయితే అవుతాయి. ఇంకా కింద రేకుల షెడ్ ఉంటుంది కదా, రేకుల షెడ్ కింద అయితే ఇట్లా రమ్ములు కొన్ని కుండలు అయితే పెట్టించారు. ఇంకా బయటంతా కూడా మొత్తం ఇట్లనే ఉంటుంది మా గేట్ లోపల నుంచి అంతా కూడా. ఇంకా లోపల గేట్ అంతా ఇట్లా స్ట్రైట్గా రాగానే ఇట్లా గేట్ ఉంటుంది. ఇంకా పక్కన లెఫ్ట్ రైట్ సైడ్లో అయితే మొత్తం ఇట్లా పూల మొక్కలతో అయితే నిండి ఉంటుంది. ఇట్లా రేకుల షెడ్ కింద అయితే ఇంకా సామాను, ఇంకా ఏదైనా అవసరం లేని సామాన్ ఏమైనా ఉంటే ఇట్లా దాని కింద అయితే పెట్టించాము. ఇక్కడ కూడా ఇంకో రూమ్ ఉంటుంది, కానీ అదేం యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే ఇట్లా లాక్ చేసి ఉంచాము. ఇదే షెడ్. ఇంకా మేము ఈ రేకుల షెడ్ కిందే మా మొత్తం కార్లు, బైక్లు అన్నీ ఇక్కడే మొత్తం పార్కింగ్ అయితే చేసి పెడతాము. ఇంకా ఈ కుండలు వచ్చేసి ఎండాకాలం వస్తుంది కదా, ఎండాకాలంలో చలివేంద్రం అయితే పెట్టిస్తారు బస్ స్టాప్ దగ్గర. దాంట్లో ఈ కుండలన్నీ ఫస్ట్ వాష్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ అవి ఫిల్ చేసి ఇంకా ఎండాకాలంలో బయట చలివేంద్రం దగ్గర అయితే సప్లై చేస్తారు వాటర్, తర్వాత మజ్జిగ అలాంటివన్నీ కూడా. ఇంకా ప్రజెంట్ అయితే మా షెడ్ కింద అయితే పెట్టించారు. ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి అని. మేము ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఈ బయట ప్లేస్లోనే ఉంటాం ఎక్కువగా. ఇంకా బయట వాకింగ్ అది చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా మా భార్గవరాంని కూడా మంచిగా బయట ఆడించడానికి అయితే మొత్తం ఇట్లనే బయటకు అయితే వస్తాము. ఇక్కడ వచ్చేసి చక్రం పూల చెట్టు ఉంటుంది కదా, దానివే ఈ పూలన్నీ కూడా. పువ్వులు అయితే కంటిన్యూగా కాస్తూనే ఉంటాయి ఈ చెట్టుకు మాత్రము. ఇంకా పువ్వు ఒక్కరోజు కూడా కాయకుండా ఉండదు. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ చెట్టు దగ్గర రోజు పువ్వులు అయితే తెంపుకొని వెళ్తూనే ఉంటారు. ఇంకా మేము కూడా పూజలోకి వాటికి వీటికి అయితే యూజ్ చేస్తుంటాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆకుకూరలు అయితే పెరిగాయి. వాటంతట అవే అయితే పెరుగుతున్నాయి. ఇంకా మేము కూడా ఉండండిలే అనేసి ఏం తీయలేదు. ఇంకా మా హౌస్ అంతా కూడా బయట నుంచి కూడా మొత్తం ఇట్లా అయితే ఉంటుంది. ఈవినింగ్ మార్నింగ్ టైం అయితే మంచిగా పక్షులు, ఉడతలు అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా బయట వాటర్ గింజలు వేస్తే మంచిగా తింటూ అయితే ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి మా భార్గవరం కోసం జెండా తీసుకుంటే ఇక్కడ పక్కన అయితే ఇట్లా పెట్టించాము. ఇంకా మీ పక్కన రైట్ సైడ్లో అయితే ఇట్లా మామిడి చెట్టు అయితే ఉంటుంది. మీకు ఇక్కడ స్ట్రేట్గా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి రాగి చెట్టు. ఇంకా ఈ రాగి చెట్టు కిందే శివాలయం టెంపుల్ అయితే ఉంటుంది. మీకు స్ట్రైట్గా కమాన్ కూడా కనిపిస్తుంటుంది చూడండి. నేను శివాలయం అని చెప్తుంటాను కదా రీసెంట్ వీడియోస్లో, అవన్నీ నేను ఇక్కడే మా ఇంటి దగ్గర అయితే ఉంటుంది శివాలయము. నేను శివరాత్రి వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే శివరాత్రి వీడియోలు అయితే చూడండి, చాలా బాగా వచ్చాయి వీడియోలు అంతా. ఇంకా మామిడి చెట్టుకు అయితే చిన్నగా ఇప్పుడే చిన్న మామిడికాయలు అయితే అవుతున్నాయి. ఇంకా ఇది మా ఇల్లు వచ్చేసి. మా ఇల్లు ఎలా అనిపించిందో అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మళ్ళీ మంచి వీడియోస్ అయితే కలుద్దాము. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్తో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.